రంగారెడ్డి జిల్లా జీడిమెట్ల పియూష్ పరిధిలోని షాపూర్ నగర్ లోని పూర్ణిమ స్కూల్లో చిన్నారిపై ఆయా దాడి ఘటనపై విద్యాశాఖ అధికారులు సీరియస్ అయ్యారు. పాఠశాలను సీజ్ చేశారు. చిన్నారి ఆరోగ్యం విషమంగా ఉంది. మరోవైపు స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగారు. రంగారెడ్డి జిల్లా జీడిమెట్ల పిఎస్ పరిధిలోని షాపూర్ నగర్ లోని పూర్ణిమ స్కూల్లో చిన్నారిపై ఆయా దాడి ఘటనపై విద్యాశాఖ అధికారులు సీరియస్ అయ్యారు. పాఠశాలను సీజ్ చేశారు. చిన్నారి ఆరోగ్యం విషమంగా ఉంది. మరోవైపు స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగారు. నా బిడ్డకి నేను డ్యూటీ ఉన్నప్పుడు నా బిడ్డ ఇట్లా చేసింది సార్. ఆయమ్మ తొక్కేసి నేల కొట్టేసి అని చేసింది సార్. ఒళ్ళు మొత్తం దెబ్బలు అయి ఉన్నాయి. తల బ్లీడింగ్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు స్కానింగ్ తీస్తారని చెప్పారు మేడం. చాలా క్రిటికల్గా ఉందని చెప్పారు. ఇప్పుడు సీరియస్గా ఉంది. మరి ఏం చేయాలో ఏటో నాకు అర్థం కాకుంటుంది. బతుకు తీరుగా మేము వచ్చాము ఇక్కడికి. ఇట్లా అయింది. మరి చిన్న పాప కాదు సార్. మరి మేమేం చేస్తాం సార్? గారి వస్తాం సార్. మేము చిన్న పాప తినట్లేదు. ఇది పెయిన్, కడుపు పెయిన్ అంటుంది. మొత్తం ఒళ్ళు మొత్తం బాడీ పెయిన్ అంటుంది సార్. రంగారెడ్డి జిల్లా జీడిమెట్ల పిఎస్ పరిధిలోని షాపూర్ నగర్ లోని పూర్ణిమ స్కూల్లో చిన్నారిపై ఆయా దాడి ఘటనపై విద్యాశాఖ అధికారులు సీరియస్ అయ్యారు. పాఠశాలను సీజ్ చేశారు. చిన్నారి ఆరోగ్యం విషమంగా ఉందని తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. రమణ, నిన్నటి ఇన్సిడెంట్ చాలా తీవ్రమైనటువంటి అంటే స్థానికంగా ఆగ్రహం వ్యక్తం అవుతుంది. దీనికి సంబంధించి అటు సోషల్ మీడియాలో కూడా, సోషల్ మీడియా వేదికల్లో కూడా తీవ్రమైన ఆగ్రహం పెళ్లిముతుంది. ఎందుకంటే చిన్నారిని అత్యంత పార్శ్వరీతంగా దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియా వల్లే ఇటు మీడియాలో కూడా ప్రధానంగా ప్లే కావడంతో, ప్రసారం కావడంతో దీనిపై అన్ని వర్గాల నుంచి కూడా తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతున్న క్రమంలో ఇప్పుడు విద్యాశాఖ కూడా కొంత సీరియస్ గానే ముందుకెళ్ళింది. ఇప్పటికైతే స్కూల్ ఆపేశారు, స్కూల్ క్లోజ్ చేశారు. కానీ ఇంకా నోటీసులు ఇవ్వడానికి సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. అంటే మొత్తం మీద సీజ్ చేసే అవకాశం లేదు. విషయాలపై చర్చలు కొనసాగుతుంది. అంటే మిగతా విద్యార్థులు ఇబ్బంది అవుతుంది కాబట్టి మరి ఏం చేద్దామనే విషయంలో కొంత విద్యాశాఖ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా స్కూల్ యాజమాన్య నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి చర్యలు ఖచ్చితంగా సీరియస్ గా ఉండాలని డైపాలు ఏర్పడుతుంది. ఇక పాపకు సంబంధించి మాత్రం ఇంటర్నల్ గా తీవ్రమైన గాయాలయ్యాయి. ఎందుకంటే మనం చూసాం వీడియోస్ కూడా చూడొచ్చు. అత్యంత దారుణంగా ఆ మహిళ ప్రవర్తించింది. కాలితో తొక్కడం కావచ్చు, గొంతు నిలబడం కావచ్చు, తీవ్రంగా తలపై ఇతర ప్రాంతాలను కూడా దాడి చేస్తున్న దృశ్యంగా చూస్తాం. ఆ చిన్నారి అంటే కేవలం 4 సంవత్సరాల వయసున్న చిన్నారికి అంత దారుణంగా దాడి చేయడంతో ఆమె ఇంటర్నల్ గా లోపల కొంత అవయవాలు దెబ్బతిన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఇంటర్నల్ అంటే చికిత్స కొనసాగుతుంది. వైద్యులైతే ఇప్పుడే చెప్పడానికి కొన్ని పరీక్షలు చేస్తున్నాం. వారికి తర్వాత మెరుగైన వైద్యం కోసం ప్రయత్నం చేస్తున్నాం కూడా చేస్తున్నారు. కానీ ప్రస్తుతం అయితే పాప ఆరోగ్యం విషమంగా ఉన్నట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం తల్లిదండ్రులు అయితే తీవ్రమైన ఆవేదన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తోనైనా కనీసం, ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ ఉద్యోగులు ప్లే స్కూల్స్ లో జాయిన్ చేసి వెళ్తుంటారు. స్కూల్స్ లో కూడా ప్రీ ప్రైమరీ సంబంధించినటువంటి పిల్లలకు ఖచ్చితంగా ఆయాలు లేకుండా వారి మిగతా పనులు జరిగింది. కాబట్టి ఆయాల సంబంధించిన రోల్ చాలా కీలకం. అలాంటి ఆయాలకు సంబంధించి పాఠశాలలకు సంబంధించి యాజమాన్యాలు ఖచ్చితంగా చర్యలు చేపట్టాలి. శిక్షణ తీసుకున్నట్టు వారిని ఉపయోగించుకోవాలి. సీసీ కెమెరాలు ఖచ్చితంగా ఉండాలి. ఇలాంటి అనేక గైడ్ లైన్స్ ఉంటాయి కాబట్టి వారి విషయంలో కొంత కఠినంగా వ్యవహరించినట్టు అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఇన్సిడెంట్ మొత్తం మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా తీవ్రమైన ఆందోళన వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ఆ పాపను అత్యంత దారుణంగా ఆమె చిత్రించిన చేసింది. ఆ చిన్నారి చెప్పుకోలేక ఎంత ఆయుధంగా పడింది కూడా మనం చూసాం. ప్రస్తుతం అయితే పాప పరిస్థితి కొంత విషమంగానే ఉంది. విద్యాశాఖ స్కూల్ సంబంధించి స్కూల్ అయితే మూసేసింది. సీజ్ చేయడానికి రంగం సిద్ధం చేసినట్టు సమాచారం ఉంటుంది. రైట్ రమణ, చెప్పండి, ఇన్ కేస్ పాప క్షేమంగా బయటికి వస్తే ఆయం మీద ఎలాంటి అంటే ఏ కైండ్ ఆఫ్ కేసు ఫైల్ చేసే ఛాన్స్ ఉంది? పోలీసులు బాలిక తల్లిదండ్రుల మేరకు కేసు నమోదు చేశారు. ఆయన అరెస్ట్ కూడా చేశారు. ప్రస్తుతం పలు సెక్షన్ల కింద ఆమెపై కేసు నమోదు చేశారు. కొంత కఠినంగానే వెళ్ళాల్సిన అవసరం ఉందని రైతులు వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ
సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున ట్రోల్ అవుతుంది. ఆమెను ఖచ్చితంగా శిక్షించాలని డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా కొన్ని సెక్షన్స్ యాడ్ చేసి మరి ఆమెకి కఠిన శిక్షణ పడే విధంగా చర్యలు చేపడతామంటూ కూడా చెప్తున్నారు. అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అది ఇవ్వాలంటూ కాదు, అంటే వచ్చే భవిష్యత్తులో కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి పోలీసులు కఠినమైన చర్యలు తీసుకుంటే అప్పుడు భవిష్యత్తులో కూడా ఇలాంటి జరగకపోయే అవకాశం ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించి కొంచెం ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు చేస్తూ ఉంటున్నాయి. ఇక పాఠశాల యాజమాన్యం అయితే ఖచ్చితంగా వీటిపై జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఇన్సిడెంట్ గుణపాఠం కావాల్సినటువంటి అభిప్రాయాలు చేస్తూ ఉంటుంది. ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ హైదరాబాద్ లాంటి సిటీస్ లో వివిధ ఉపాధి అవకాశాలు ఉపాధి పనుల కోసం అంటూ బయటకు వెళ్తుంటారు. ఖచ్చితంగా సెంటర్స్ కావచ్చు, స్కూల్స్ లో తమ పిల్లల్ని వదిలి ఎంతో ధైర్యంగా వాళ్ళు తమ పనులకు వెళ్తారు. అలాంటి వారికి ఇప్పుడు కొంత టెన్షన్ స్టార్ట్ అయింది, ఆందోళన స్టార్ట్ అయింది మరి తమ పిల్లల పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ఇంటికి వచ్చి చెప్పలేని పరిస్థితిలో ఉంటారు. అలాంటి చిన్నపై ఇంత దారుణంగా పాఠశాల వారికి తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్ రమణ, థ్యాంక్ యూ. నా బిడ్డకి నేను డ్యూటీ ఉన్నప్పుడు నా బిడ్డ ఇట్లా చేసింది సార్ ఆయమ్మ. తొక్కేసి నేల కొట్టేసి. ప్రజెంట్ అయితే మాత్రం ప్రజెంట్ స్కూల్ క్లోజ్ చేస్తామండి. తర్వాత ఇప్పుడు దీని మీద నేను మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ని. దీని మీద నేను సమగ్రమైనటువంటి దర్యాప్తును నివేదికను మా డిఓ గారికి పంపిస్తాను. మా పై అధికారులు దీని మీద స్పందించి తప్పకుండా దీని మీద కఠినమైన చర్యలు తీసుకుంటారు. డిఓ మేడం గారికి నాకు నిన్న 5:30కి వచ్చింది, నా దృష్టిలోకి వచ్చింది. నాకు వచ్చిన వెంటనే నేను ఈ విషయం మా డిఓ మేడంకి చెప్పడం జరిగింది. తర్వాత నేను బయటనే సరే వెళ్ళి నేను అక్కడికి వెళ్ళి సిఐ గారితో మాట్లాడాము. తర్వాత పాప వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. డాక్టర్ గారు చెప్పారు పాప భయపడతా ఉంది అని చెప్పారు. తర్వాత ఇప్పుడు మార్నింగ్ మా మేడం చెప్పారు వెంటనే అక్కడ వాళ్ళ దగ్గర నుంచి ఒక నోటీస్ ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ ఉదయాన్నే నోటీస్ కూడా ఇవ్వటం జరిగింది. ఎలాంటి సేఫ్టీ మెజర్స్ మీరు పాటిస్తున్నారో చెప్పమని ఒక నోటీసు నేను ఇచ్చి తన దగ్గర నుండి ఈ స్కూల్లో ఉన్నటువంటి వీళ్ళు సంవత్సరంలో ఆయాలకి ఎలాంటి ట్రైనింగ్ కానీ చిన్నపిల్లలతో ఎలా వ్యవహరించాలి అన్న దాని మీద ఎలాంటి చర్యలు వీళ్ళు ఇంతకుముందు చేపట్టారు, ఎంతమంది ఆయాలు ఉన్నారు, వాటన్నిటి మీద కూడా నేను ఇప్పుడు సమగ్ర నివేదిక తీసుకుంటాను.